ఎంతమంది రెడీగా ఉన్నారు దేవుని వాక్యం వినడానికి? మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలోకి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుదామా? మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం నుండి. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చాను. చాలు, ఇది మనందరికీ తెలిసినటువంటి భాగం. దేవుడు సౌల్ని రిజెక్ట్ చేశాడు. సౌల్ని రిజెక్ట్ చేసిన తర్వాత దేవుని యొక్క హృదయం ఎవరి మీద ఉంది? దావీదు మీద ఉంది. సో దావీదు తండ్రి అయినటువంటి యెష్షై వాళ్ళ ఇంటికి సమూయేలు వస్తూ ఉన్నాడు. సో సమూయేలు వచ్చి పెద్ద కుమారుడిని, మిగిలిన కుమారులను అందరిని చూస్తూ ఉన్నాడు. పెద్ద కుమారుడిని చూడంగానే సమూయేలుకి ఏమనిపించింది? ఇతను చాలా బాగున్నాడు, దేవుడు ఇతన్నే అభిషేకించమంటున్నాడని వెంటనే తైలాన్ని తీయబోయాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను పై రూపంను లక్ష్య పెట్టను, కానీ యెహోవా హృదయంను లక్ష్య పెట్టాను. ఆమేన్. సో దావీదుని అనాయింట్ చేయడానికి దేవుడు ఏం చూస్తూ ఉన్నాడు? అతని హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ఆయన అభిషేకించడానికి, లేకపోతే ఆయన అభిషేకము ఎల్లప్పుడూ మన మీద నిలిచి ఉండి పనిచేయాలంటే మనకి ఒక మంచి హృదయం మనకు కావాలి. హల్లెలూయా. ఓన్లీ ఏ గుడ్ హార్ట్, ఓన్లీ ఏ ప్యూర్ హార్ట్, ఓన్లీ ఏ సర్కంసైజ్డ్ హార్ట్ విల్ క్యారీ ది అనాయింటింగ్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఒక శుద్ధ హృదయం మాత్రమే, సున్నతి చేయబడిన హృదయం మాత్రమే దేవుని యొక్క అనాయింటింగ్ని, దేవుని యొక్క అభిషేకాన్ని ఏం చేయగలదు? మోయగలదు. లేకపోతే అభిషేకాన్ని పొందుకొని అందులో నిలిచి ఉండగలదు. హల్లెలూయా. సో దేవుడు మనుషుల్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా అంతే. ఆయన వాళ్ళకున్న ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బట్టి కానీ, సమాజంలో ఉన్న పలుకుబడిని బట్టి కానీ, లేకపోతే వీటన్నిటిని బట్టి ఆయన ఎవరిని సెలెక్ట్ చేయడు. కానీ దేవునిలో ఉన్న గొప్ప విషయం ఏంటి? ఆయన అంతం నుండి ఆది వరకు ఆయన ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. హీ నోస్ ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. అంతం నుండి ఆయన ప్రారంభ దశ వరకు ఆయన ఎరిగి ఉన్నాడు. మనం ఏం ఎరిగి ఉన్నాం? మనం ఒక దశలో ఉండి భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు ఏం చూస్తూ ఉన్నాడు? అంతం నుండి మనల్ని ముందుకు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో అలా చూసినప్పుడు దావీదు దేవునికి ఇష్టడుగా కనబడ్డాడు. దావీదు దేవుని ఎదుట సరైన వ్యక్తిగా కనబడ్డాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఈ గొర్రెల కాపర్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఒక రాజుగా అభిషేకించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు అంటారా? కాదంటారా? ఎక్కడో ఉన్న గొర్రెల కాపర్ని, ఇంకో మాటలో చెప్పాలంటే ఏదో గొర్రెల్ని చూసుకుంటా ఉండేటువంటి వ్యక్తి. ఈవెన్ యుద్ధానికి వెళ్ళటానికి కూడా ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఎవ్వరు దావీదుకి అనుమతి ఇవ్వట్లేదు. అవునా? కానీ అలాంటి సాధారణమైన సామాన్యమైన వ్యక్తి యొక్క హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా అంతే. దేవుడు మన అంతం ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. మన ఎండింగ్ ఏంటో దేవునికి తెలుసు, మన భవిష్యత్తు ఏంటో తెలుసు. ఆమేన్. సో దేవుడు అనాయింట్ చేసేటప్పుడు ఏం చేస్తాడు? అందరి మీదకి అనాయింటింగ్ వచ్చినా, అందరూ భాషల్లో ప్రార్థన చేస్తూ ఉన్నా, అందరూ ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నా, దేవుడు ఏం చూస్తూ ఉన్నాడు? మన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు దేవుడు ఏం చూడాలి? మన హృదయాన్ని చూసి ఆయన మనల్ని నమ్మగలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ పక్కన చెప్పు, మనుషులు నిన్ను నమ్మటం పెద్ద విషయం కాదు. 4 బిస్కెట్లు వేస్తే వాళ్ళే నమ్ముతారు. దేవుని దగ్గర ఏ క్రీమ్ బిస్కెట్ కూడా పనిచేయదు. మనుషులు మనం ఎలా అయినా నమ్మించవచ్చు. బ్రదర్, నేను చాలా ప్రేయర్ఫుల్ పర్సన్ బ్రదర్, నేను అద్భుతంగా జీవిస్తాను. ఓకే, కానీ దేవుడు నీ జీవితంలో నిజంగా పనిచేయాలంటే
నీకొక సున్నతి చేయబడిన హృదయం కావాలి. ఆయన పట్ల కమిట్ అయి ఉండే హృదయం కావాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఫైనాన్షియల్గా బ్లెస్ చేయాలి. ఆయన ఎంతవరకు ఆయన నిన్ను నమ్మగలడు? ఆయన ఎంతవరకు ఆయన నిన్ను ట్రస్ట్ చేయగలడు? మేబీ ఒక చిన్న ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇస్తేనే కొంతమంది దేవుని సన్నిధిలో 4 సంవత్సరాల దాకా కనపడరు. కొంతమందికి ఏదో చెవి నొప్పో కాలు నొప్పి ఏదో ఉంటుంది, అది తగ్గిపోతే ఇంక జీవితంలో ఎప్పుడు దేవుని మొహాన్ని చూడరు. కొంతమందికి జస్ట్ ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చి ఏదో అనుకున్న జాబ్ వస్తే చాలు, ఇంక అయిపోయింది లైఫ్ ఇంకా స్మాష్. అవునా? ఒక్క దెబ్బకే పిట్టలన్నీ పడిపోతూ ఉంటాయి. నేను చెప్తున్నా, గ్రహించగలుగుతున్నారా? అంటే దేవునికి కూడా తెలుసు ఆయన ఆత్మ యొక్క పాలుని, ఆత్మ యొక్క పోర్షన్, ఆత్మ యొక్క పాలుని మన లోపల నింపే ముందు మనం ఏమై ఉన్నామో ఆయనకి తెలుసు. హల్లెలూయా. అందుకనే దేవుని ఆత్మ అందరు కలిగి ఉన్న ఆ అభిషేకంలో అందరు నడవలేరు. నేను చెప్తాను, అర్థమవుతుందా? అందరు భాషల్లో ప్రార్థన చేయగలుగుతారు, అందరూ గంటలు ప్రార్థన చేయగలుగుతారు, అందరూ బైబిల్ చదవగలుగుతారు, కానీ అందరూ అభిషేకంలో పనిచేయలేరు. ఎందుకని? అందరూ అభిషేకంలో పనిచేయడానికి అందరూ క్వాలిఫై అవ్వట్లేదు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఏమంటున్నా అంటే, నేను నిన్ను క్వాలిఫై చేయబోతా ఉన్నాను, నేను నిన్ను అర్హుడిగా చేస్తా ఉన్నాను ఒక నూతనమైన అభిషేకంలో నుండి నువ్వు పనిచేయడానికి. హల్లెలూయా. నీ హృదయాన్ని కానీ నువ్వు సిద్ధపరచుకున్నట్లయితే, నీ హృదయంలో కానీ నా జీవిత కాలం అంతా నేను నమ్మకంగా ఆయన్ని వెంబడిస్తాను అన్న నిశ్చయత నీ లోపల ఉన్నట్లయితే ఆయన నిన్ను అనాయింట్ చేయబోతా ఉన్నాడు స్పెషల్గా. హల్లెలూయా. సో మనము ఏమనుకుంటామంటే, కొంచెం భాషల్లో ప్రార్థన చేస్తే, లేకపోతే 1-2 హీలింగ్ ప్రేయర్స్ చేస్తే మన మీద ఫుల్ అనాయింటింగ్ ఉంది అనుకుంటున్నాం. యాక్చువల్గా ఎక్కడో కొంచెం ఒక రవ్వ ఉంటుంది. ఈరోజు అనాయింటింగ్ అంటే నేనేంటో చెప్తాను పైన ఇంట్రడక్షన్. ఓకే. సో ఈ వాక్యం నేను ఎందుకు చెప్తున్నా అంటే, లాస్ట్ ఆదివారం నేను గాడ్లీ సక్సెస్ గురించి మాట్లాడాను. దైవికంగా మనం ఎలా విజయ పదంలో నడవాలి, దైవికంగా మనం ఎలా సక్సెస్ఫుల్గా అవుతాం, ఈ విషయాన్ని నేను మాట్లాడాను. సో అప్పుడు దేవుడు నాతో చెప్పాడు, గాడ్లీ సక్సెస్ అనేది అనాయింటింగ్ లేకుండా కంప్లీట్ అవ్వదు అన్నాడు. హల్లెలూయా. ఏంటి? గాడ్లీ సక్సెస్ అనేది దైవికంగా ఒక విశ్వాసి విజయవంతమైన జీవితం జీవించడం అనేది అభిషేకం లేకుండా సాధ్యం అవ్వదు. ఎంతమంది అంత ఉన్నారు? నేను చెప్పేది గ్రహించగలుగుతా ఉన్నారా? అభిషేకం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? యెషయా గ్రంథంలో ఏంది? అభిషేకము ప్రతి కాడిని విరగొడుతుంది. 10 సంవత్సరాలు తలనొప్పితో నువ్వు బాధపడుతున్నావేమో, డాక్టర్స్ ఏం చేయలేకపోతున్నారు. అభిషేకం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ కాడిని ఏం చేస్తూ ఉంది? విరగొడతా ఉంది. హల్లెలూయా. మీ పితరుల నుండి తరతరాలు పేదరికంలో నువ్వు మగ్గిపోతా ఉన్నావేమో, జీవితంలో ఏం చేయాలనుకున్నా నువ్వు సక్సెస్ఫుల్ అవ్వలేకపోతున్నావేమో. అభిషేకం వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తూ ఉంది? ఆ కాడిని ఏం చేస్తూ ఉంది? విరగొడతా ఉంది. హల్లెలూయా. ఈరోజు అనాయింటింగ్లోకి మనం నడవబోతా ఉన్నాం. హల్లెలూయా. సో సమూయేలు ఎప్పుడైతే దావీదుని చూసినప్పుడు, ఎప్పుడైతే దేవుడు సమూయేలుకి సిగ్నల్ ఇచ్చాడు, ఇదిగో దావీదు నేను ఏర్పాటు చేసుకున్నాను, దావీదు నువ్వు అనాయింట్ చేయి. ఇప్పుడు సమూయేలు ఏం చేస్తా ఉన్నాడు? తైలపు కొమ్ము తీసి ఏం చేస్తున్నాడు? ఆ తైలాన్ని తన తల మీద పోసి అనాయింట్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పోస్టర్ వేస్తాం ఒకసారి, ఆ పోస్టర్లో పిక్చర్ ఉంది కదా. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చాను. చూసారా? ఇందాక ఆ బొమ్మ చూసారా? ఆ పిక్చర్ చూసారా? అక్కడ ఏం చేస్తా ఉన్నాడు? సమూయేలు ఏం చేస్తా ఉన్నాడు? దావీదుని అనాయింట్ చేస్తూ ఉన్నాడు. నేను చెప్తున్నా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే తైలపు కొమ్ము తీసి తైలాన్ని పోస్తా ఉన్నాడో, ఆ తైలము తన తల మీద పడినప్పుడు ఒక గొర్రెల కాపరి రాజుగా అవుతా ఉన్నాడు. హల్లెలూయా. అనాయింటింగ్ వచ్చినప్పుడు ఏమవుతుందో నేను మాట్లాడుతున్నాను. ఓల్డ్ టెస్ట్మెంట్ నుండి చూస్తే న్యూ టెస్ట్మెంట్ వరకు అభిషేకం ఎందుకంటే దేవుని బిడ్డలు పరిపాలన చేయటానికి. హల్లెలూయా. అభిషేకము స్వస్థపరచడం కంటే ముందు, అభిషేకము రోగములు బాగు చేయటం కంటే ముందు,
అభిషేకము ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్కి తీసుకొచ్చేదానికంటే ముందు, అభిషేకము అద్భుతాలు చేసేదానికంటే ముందు, అనాయింటింగ్ ఈజ్ ఫర్ గవర్నెన్స్. హల్లెలూయా. అభిషేకం ఎందుకు? నువ్వు ప్రభుత్వం చేయడానికి, నువ్వు డామినేట్ చేయడానికి. సో నీ మీద హోలీ స్పిరిట్ అనాయింటింగ్ని నువ్వు కలిగి నువ్వు డామినేట్ చేయట్లేదంటే నువ్వు సరైన మార్గంలో నువ్వు వెళ్ళట్లేదని అర్థం. నేనేం చెప్తున్నాను వినండి. ఎప్పుడైతే సమూయేలు తైలపు కొమ్ములో ఏం చేశాడు, ఆ తైలాన్ని తీసి ఏం చేశాడు, దావీదు తల మీద పోసాడో, జాగ్రత్త వినండి ఏం చెప్తున్నాడు. ఈ విశ్వమంతా, యూనివర్స్ అంతా, స్పిరిచువల్ అంతా, పరలోకం అంతా, అక్కడున్న పరిశుద్ధులంతా, దేవదూతలందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని హృదయానుసారమైన ఒక రాజు ఇజ్రాయిల్లో నుండి లెగుస్తున్నాడని. హల్లెలూయా. ఒక్కసారి ఆ ఆయిల్ తన మీద పడినప్పుడు ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద స్పిరిట్. అందుకే హోలీ స్పిరిట్ అనాయింటింగ్ చాలా పవర్ఫుల్. మనకి అనాయింటింగ్ అంటే ఏంటి మనకు కొంచెం కొంచెం తెలుసు. మనకు కొంచెం తెలిసినప్పుడు మనకు కొంచెం భాషలో మాట్లాడగా అంతా అయిపోయింది అనుకుంటాం. లేదు. అనాయింటింగ్లో నువ్వు ఫ్లో అవ్వాలంటే కాన్స్టెంట్గా నువ్వు దేవునితో కనెక్షన్లో ఉండాలి. ఎంతమంది నాతో ఉన్నారు? నేను చెప్పేది అర్థమవుతుందా? అనాయింటింగ్లో నువ్వు ఫ్లో అవ్వాలంటే, అభిషేకంలో నువ్వు ప్రవహించాలంటే నువ్వేం చేయాలి? కాన్స్టెంట్గా దేవునితో నువ్వు సహవాసంలో ఉండాలి. ఎప్పుడైతే ఆ సహవాసం యొక్క పరిధి నుండి, ఫ్రమ్ దట్ స్పియర్ ఆఫ్ ఫెలోషిప్ నుండి నువ్వు బయటకు వస్తావో, పరిశుద్ధాత్మ నీలోనే ఉంటాడు. పరిశుద్ధాత్మ 1 యోహాను 2వ అధ్యాయం ప్రకారం నీ లోపల నుండి నీకు బోధిస్తూనే ఉంటాడు. కానీ ఆయన నీలో నుండి ఆయన ఫ్లో అవ్వడు. పరిశుద్ధాత్మ నీ లోపలే ఉంటాడు, కానీ దేవునితో సహవాసం చేసే ఆ అట్మాస్ఫియర్ నుండి, ఆ పరిధి నుండి, ఆ వాతావరణం నుండి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో పరిశుద్ధాత్మ ఫ్లో అవ్వలేడు నీలో నుండి. మీన్ పరిశుద్ధాత్మ ఫ్లో అవునప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? జీవితంలో అన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి, జీవితంలో అన్నీ కూడా స్తంభించిపోతూ ఉంటాయి. కొంతమందికి ఎక్కడ పడితే అక్కడ బ్రేకులు పడతానే ఉంటాయి జీవితంలో. ఎందుకో తెలుసా? వాళ్ళు హోలీ స్పిరిట్ కలిగి ఉన్నారు, వాళ్ళు భాషలో మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు అభిషేకంలో కదలట్లేదు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరినీ ఒక స్థానానికి ఆయన పిలుస్తున్నాడు. ఏంటి? అనాయింటింగ్లో ఫ్లో అయ్యే స్థానానికి ఆయన పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో దావీదుని ఏం చేయబడ్డాడు? దావీదు ఇప్పుడు అభిషేకించబడ్డాడు. అంతా తెలిసిపోయింది దావీదు రాజుగా చేయబడ్డాడని. కానీ దావీదుకి తెలియదు నెక్స్ట్ 10 సంవత్సరాలు పైగా సౌలు అతన్ని చంపటానికి చూస్తాడని దావీదుకి తెలియదు. నేను చెప్పిన అర్థమైందా? ఇప్పుడు ఆ అనాయింటింగ్ ఏం చేస్తూ ఉంది, ఆ తైలం ఏం చేస్తూ ఉంది? శత్రువుల్ని తీసుకొని వస్తూ ఉంది. సో అనాయింటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, అనాయింటింగ్ అనేది అన్ని నార్మల్గా ఉన్నప్పుడు మాత్రమే పనిచేయదు. అనాయింటింగ్ యొక్క స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, శత్రువులు ఉంటే అది కనబడుతుంది. హల్లెలూయా. ఎవరుండాలి అంటే, బయట మనకి ఎవరితోనో గొడవపడి ఆ శత్రువుల గురించి నేను చెప్పట్లేదు. అంటే కొన్ని పోరాటాలు ఉండాలి. ఆమేన్. కొన్ని పోరాటాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఆ అనాయింటింగ్ అనేది మేనిఫెస్ట్ అవుతుంది. హల్లెలూయా. సరే, బాగా అర్థం అవడానికి ఒకసారి 110వ కీర్తనలోకి వెళ్దాం. మొదటి వచనం. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయ వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. యెహోవా, నీ పరిపాలన దండంను సియోన్లో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయి. యెహోవా నీ పరిపాలన దండము సియోన్లో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను ఏం చేయాలంట? పరిపాలన చేయాలంట. ఈ కీర్తన ఎవరి గురించి చెప్పబడతా ఉంది? యేసుప్రభు వారి గురించి చెప్పబడతా ఉంది. యేసుప్రభు వారు ఏలుబడి చేయాలంటే ఎవరి మధ్యలో ఏలుబడి చేయాలి? శత్రువుల మధ్యలో ఏలుబడి చేయాలి. ఓకే, మనము ఏలుబడి చేయాలన్నా మన చుట్టూ శత్రువులు ఉంటారు. శత్రువులు అంటే మనుషులు కాదు నేను చెప్తుంది. శత్రువులు అంటే ప్రతికూలమైన పరిస్థితులు. ఆమేన్. నేను చెప్తున్నాను, గ్రహించగలుగుతున్నారా? నేను శత్రువులు అని చెప్పాను కాబట్టి ఎవరితోనో గొడవ పెట్టుకొని ఈ రోజు నుండి వాళ్ళు నా శత్రువు అని చెప్పమాకండి. ఓకే, న్యూ టెస్ట్మెంట్లో వేసే ఏమన్నాడు? శత్రువుని క్షమించమన్నాడు. అవునా? కానీ నువ్వు ఎక్కడ పరిపాలన చేస్తావు? ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వు పరిపాలన చేస్తావు.
బ్రదర్ నా బాడీకి హీలింగ్ రావట్లేదు బ్రదర్, చాలా కాలం నేను అనారోగ్యంలో ఉన్నాను. ఓకే, ఇప్పుడు అనాయింటింగ్ నీ మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? నువ్వు పరిపాలన చేస్తున్నావు. ఏం చెప్తున్నారా? గ్రహించగలుగుతున్నారా? అర్థమవుతుందా? నాతో ఫ్లో అవుతున్నారా? ఇంటి దగ్గర ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? అనాయింటింగ్ నీ మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడు నిన్ను రాజుగా లేపుతా ఉన్నాడు. రాజు ఏం చేస్తాడు? పరిస్థితులు బాగోనప్పుడు ఏం చేస్తాడు? సైలెంట్గా ఒక గదిలో కూర్చొని ఏడవడు. రాజు ఏం చేస్తాడు? శాసిస్తాడు. హల్లెలూయా. అనాయింటింగ్ ఏం చేస్తుంది తెలుసా? శాసించే స్థానంలో నిన్ను నిలబెడుతుంది. ఓవర్ ఎవ్రీ సిక్నెస్, ప్రతి వ్యాధి మీద. హల్లెలూయా. దేవుడు ఈ సంఘంలో చాలా మందిని ఆయన లేపుతా ఉన్నాడు. వాళ్ళు ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లం మీద వాళ్ళు ఏలుబడి చేయబోతా ఉన్నారు. హల్లెలూయా. నీ కెరీర్లో నువ్వు ఏలుబడి చేయబోతా ఉన్నావు. దేవుని ఆత్మని కలిగి నువ్వు ఒక ఫెయిల్యూర్గా నువ్వు ఎలా ఉంటావు? నేను చెప్పిన అర్థమైందా? దేవుని ఆత్మని నీ లోపల కలిగి నువ్వు ఓడిపోయిన వ్యక్తిగా నువ్వు ఎలా ఉంటావు? ఇంపాసిబుల్. నీ పక్కన చెప్పండి, ఇంపాసిబుల్ అని చెప్పండి. అది అసాధ్యం. సరే, 10 సంవత్సరాలు సౌలు తరుముతా ఉన్నాడు దావీదుని. దావీదు ఎక్కడైనా ఓడిపోయాడా? ఆ అనాయింట్ చేయబడిన సమయం తర్వాతే సౌల్ దగ్గరికి ప్యాలెస్లోకి వెళ్ళినప్పుడు సౌల్ ఏం చేశాడు? ఈట తీసుకొని వేసి కొడదామని చూశాడు. దావీదు ఒక్క దెబ్బతో దావీదు చంపేశాను అనుకోండి. కానీ దావీదు ఏం చేశాడు? సూపర్ న్యాచురల్ అన్నాడు. అనకాల ఏమైంది? వెనకాల గోడ తగిలింది. దావీదు తగిలేదు కాదు. ఆలోచించారు ఎప్పుడైనా? అంటే ఆ అనాయింటింగ్ ఆయిల్ ఏం చేస్తూ ఉంది? అభిషేకం ఏం చేస్తూ ఉంది? దావీదుని ప్రతి ఒక్క శత్రువుల మధ్యలో కాపాడుతూ ఉంది. హల్లెలూయా. నీ మీద ఉన్నటువంటి దేవుని యొక్క తైలం, నీ మీద ఉన్నటువంటి దేవుని యొక్క అనాయింటింగ్, మీన్ నీ లోపల ఉన్నటువంటి అనాయింటింగ్ గురించి నేను చెప్పట్లేదు. నీ లోపల ఉన్న అనాయింటింగ్ ఏం చేస్తుంది? నువ్వు దేవుణ్ణి తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది. హల్లెలూయా. దేవుని విషయాలు అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది నీ లోపల ఉన్న అనాయింటింగ్. నీ మీద ఉన్నటువంటి అనాయింటింగ్ ఏం చేస్తుంది? అది నీకు పవర్ డైమెన్షన్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. 40 రోజులు అరణ్యంలో ఉన్నాడు. ఎవరు? యేసయ్య. ఆ టైంలో ఎవరు వచ్చారు? అపవాది వచ్చాడు, పోరాడాడు, అంతా అయిపోయింది. యేసయ్య గలిలయకి తిరిగి వెళ్తా ఉన్నప్పుడు ఎలా వెళ్తా ఉన్నాడు? ఆత్మశక్తిలో వెళ్తా ఉన్నాడు. హీ వెంట్ టు గ్యాలిలీ ఇన్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. నీ జీవితంలో ఎప్పుడు అనాయింటింగ్ ఎక్కువ ఫ్లో అవుతుందో తెలుసా? నువ్వు ఒక భయంకరమైన పరిస్థితిలో గుండా వెళ్తా ఉన్నప్పుడు, నువ్వు అక్కడ విశ్వాసం ఉంచి దేవుని వైపు చూసినప్పుడు, ఆ నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది తెలుసా? భయంకరమైన పవర్ఫుల్ అనాయింటింగ్ ఫ్లో అవుతుంది. హల్లెలూయా. నీ జీవితంలో భయంకరమైన పరిస్థితుల్లో గుండా వెళ్తా ఉన్నావా? నువ్వు జస్ట్ నిరీక్షిస్తూ ఉండు, విశ్వాసంతో ఉండు, దేవుని వైపు చూడు. ఆ నెక్స్ట్ స్టెప్ ఏదో బ్రేక్ అవబోతా ఉంది నీ లైఫ్లో. పవర్ డైమెన్షన్ బ్రేక్ అవబోతా ఉంది. శక్తి నీ లోపల నుండి బయటికి రాబోతోంది. హల్లెలూయా. రేపటి నుంచి నువ్వు ఆ బిజినెస్లోకి వెళ్ళేటప్పుడు యూ హ్యావ్ టు ఎంటర్ దట్ బిజినెస్ ఇన్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మశక్తిలోకి నువ్వు ఆ వ్యాపారంలోకి వెళ్ళాలి. నువ్వు ఎలా ఫెయిల్ అవ్వగలుగుతావు? మనకి రోషం లేదు, మనకి ప్యాషన్ లేదు కదా. మనం ఎక్కడలేండి, మనం ఏం పోరాడతాంలేండి, దేవుడు మనకేం చేస్తాడులేండి. హలో, మనం అలాంటి వాళ్ళం కాదు. నేను చెప్తున్నాను, మనం అలాంటి వాళ్ళం కాదు. 10 సంవత్సరాల నుంచి నువ్వు వెయిట్ చేస్తా ఉన్నావు జాబ్ కోసం. ఈరోజు అనాయింటింగ్ ఆయిల్ నీ మీదకి వస్తూ ఉంది. హల్లెలూయా. ఈ జూన్ అయిపోయేలోపు నీకు జాబ్ ఎందుకు రాదు చూద్దాం. హల్లెలూయా. ఆ కాడిని అది బ్రేక్ చేస్తుంది అంతే. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక సిస్టర్తో మాట్లాడుతూ ఉన్నాను. ఆమె చెప్తుంది, బ్రదర్ నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకని? నేను ఎంఎస్సీ చదివాను, అందులో గోల్డ్ మెడలిస్ట్, నేను అనుకున్న జాబ్ నాకు రావట్లేదు. ఆమె ఎందుకు అలా అనుకుంటుంది? ఆమె ఏంటో ఆమెకి తెలియదు. నేను చెప్పాను, దానికి సూసైడ్ చేసుకోవడానికి సంబంధం ఏంటమ్మా? నువ్వు గోల్డ్ మెడలిస్ట్ అయ్యింది, నువ్వు సూసైడ్ చేసుకోవటం ఏంటి? హలో, వారం రోజులు జాబ్ వస్తుంది చూడు. నేను ఊరికే చెప్తున్నా, ఇది ప్రాఫెసీ కాదు, ఊరికే జరిగిద్ది. ఎందుకంటే నీ లోపల దేవుని అనాయింటింగ్ ఉందన్న. అలాగే ఒక పెద్ద ఇంటర్నేషనల్ బ్యాంక్ వాళ్ళు ఒకేసారి హై పొజిషన్లోకి ఆమెను పిలిచారు. హల్లెలూయా. ఈరోజు నేనేం చెప్తా ఉన్నాను, అనాయింటింగ్ నీ మీదకి వచ్చినప్పుడు రాజులు లెగుస్తారు అక్కడ నుండి. హల్లెలూయా. దేవుడు అబ్రహాంతో ఏం మాట్లాడు? అబ్రహాము, నీ వంశంలో నుండి నేను రాజుల్ని తీసుకొని వస్తాను. హల్లెలూయా. నీ వూంలో నుండి, నీ గర్భంలో నుండి రాజులు బయటకు వస్తారు, పరిపాలకులు బయటకు వస్తారు, ఏలుబడి చేసేవాళ్ళు బయటకు వస్తారు. మనం అన్ని విషయాల్ని మనం డామినేట్ చేయడానికి మనం పిలువబడ్డాం. అది ఫైనాన్స్ అయినా అవచ్చు, హెల్త్ అయినా అవచ్చు.
ఈ అనాయింటింగ్ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ కంటే, ఐరన్ మ్యాన్ కంటే ఇంకా సూపర్ మ్యాన్ అయిపోతావు. నువ్వు సూపర్ మ్యాన్ అయిపోతావు, సూపర్ న్యాచురల్ పర్సన్ అయిపోతావు. హల్లెలూయా. ఆ వ్యాపారంలోకి నువ్వు వెళ్ళంగానే కాంట్రాక్ట్స్ అన్నీ నీకు ఓపెన్ అవుతాయి. హల్లెలూయా. ఎందుకని? నీ డైమెన్షన్ చేంజ్ అయిపోయింది. నీ డైమెన్షన్ చేంజ్ అయిపోయింది. నువ్వు ఎప్పుడు పరిపాలిస్తావు తెలుసా? నీ శత్రువుల మధ్యలో నువ్వు పరిపాలిస్తావు. 1000 మంది ఇంటర్వ్యూకి వచ్చారు ఆ జాబ్కి, అప్పుడు నువ్వు పరిపాలిస్తావు. అప్పుడు నువ్వు అంటే ఏంటో తెలుస్తుంది. హల్లెలూయా. అపవాది నిన్నేం చూసేమనుకుంటాడా? వీడు ఓడిపోయాడులే, ఇంకా అయిపోయిందిలే, వీడు ఇందులో ఫెయిల్ అయిపోయాడు, వీడి పని అయిపోయింది అనుకుంటాడు. లేదు. ఈరోజు ఏదైనా మరణకరమైన పరిస్థితిలో కూడా నువ్వు వెళ్తా ఉన్నావా? ఈ అనాయింటింగ్ చాలు నిన్ను బ్రతికించడానికి. దేవుడు పైనుండి ఏదో సపరేట్ కుమ్మరించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దేవుడు సంఘానికి ఇచ్చిన అభిషేకం చాలు. హల్లెలూయా. ఈ అనాయింటింగ్ నీ మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? నువ్వు మరణాన్ని దాటి నువ్వు జీవంలోకి వస్తా ఉన్నావు. హల్లెలూయా. సో ఈరోజు ఏంటి? అనాయింటింగ్ సర్వీస్. నేను అనాయింటింగ్ గురించి మాట్లాడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనుకున్నాను? దాదాపు 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల తర్వాత ఈరోజు మాట్లాడుతున్నాను. దేవుడు ఏం చేయబోతున్నాడు? న్యూ లెవెల్ ఆఫ్ పవర్ని ఆయన మన మీదకి రిలీజ్ చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. సో కొంతకాలం క్రితం, ఇప్పుడు నేను చెప్పలేదు కదా ఎందుకు నేను ఎక్కువ ఆర్థిక విషయాల గురించి, కొన్ని ప్రాబ్లమ్స్ గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడతా అంటే, కొంతకాలం క్రితం ఫ్యూచర్లోకి దేవుడు నన్ను తీసుకెళ్ళి భారతదేశం పరిస్థితిని చూపించాడు ఆయన. ఎలాగ ఫైనాన్షియల్గా కంట్రీ కొలాప్స్ అవబోతోంది, ఇవన్నీ చూపించాడు ఆయన. చూపించినప్పుడు అప్పుడు దేవుడు నాతో అన్నాడు, నువ్వు చెప్పాలి, నువ్వు ప్రిపేర్ చేయాలి ముందే. చాలామంది నన్ను చూసినప్పుడు ఏమనుకుంటా తెలుసా? ఇతను ఫైనాన్సెస్ గురించి మాట్లాడుతున్నాడంటే డబ్బు పిచ్చి బాగా పట్టి ఉంటుంది. అవునా? ఫస్ట్లో మీరు అందరు కూడా నన్ను అంతే అనుకున్నారు కదా. మీరు అట్లా అనుకోగానే ఫస్ట్ వేవ్ కరోనా వచ్చింది. అప్పుడేమన్నారు? నేను చెప్పిందే కరెక్ట్ అన్నారు. అందుకే మనకేం కనపడుతుందో వాటి బట్టి వెళ్ళటం కాదు, కనీసం ఒక 25 సంవత్సరాలైనా ముందుకు చూడాలి జీవితంలో. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. కనీసం 25 ఇయర్స్ నువ్వు ముందు చూడగలిగితే నీకు ఒక విజన్ ఉంటుంది లైఫ్లో. నీ లైఫ్ మీద ఒక గ్రిప్ ఉంటుంది నీకు. హల్లెలూయా. ఇప్పుడేమైంది? ఫస్ట్ వేవ్ అయిపోయింది, అంత బాగానే ఉంది అనుకున్నారు. అసలైంది వచ్చింది. ఏంటి? సెకండ్ వేవ్. రోజు ఫోటోలు వస్తున్నాయి వాట్సాప్లో. వాళ్ళు బకెట్ తన్నారు, వీళ్ళు బకెట్ తన్నారు, వీళ్ళు ఇంకోటి తన్నారు. అవునా? కానీ ఆ టైంలో దేవుడు మనల్ని ఏం చేశాడు? అందరికీ జాబ్స్ అందరూ వెళ్ళకపోయినా దేవుడు ఏం చేశాడు? సూపర్ న్యాచురల్గా పోషించాడు. ఎలా పోషించాడు సూపర్ న్యాచురల్గా? ఒక పిచ్చి పట్టిన వ్యక్తి ముందుగానే చెప్పాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని. హల్లెలూయా. అంత కరువు ఉన్నప్పుడు దేవుడు ఇస్సాకుని ఏం చేశాడు? ఇస్సాకు నువ్వు విత్తు, 100 అంతల పంట నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ప్రతి అరణ్యం కూడా ఏమవుతుంది? ఒక ఫలించే గొప్ప పొలంలాగా మారిపోతా ఉంది. ఈరోజు దేవుడు నీ లైఫ్ని ఆయన ఫ్రూట్ఫుల్గా ఆయన చేయబోతా ఉన్నాడు. ఈ వాక్యాన్ని నువ్వు మంచి హృదయంతో అంగీకరించగలిగితే. హల్లెలూయా. ఇప్పుడు నన్ను ఫాలో అవుతున్నారు మీరు. ఒకసారి 92వ కీర్తనలోకి వెళ్దాం. 9వ వచనం నుండి 11వ వచనం వరకు, 9వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుదాం ఒకసారి. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయవారందరూ చెదిరిపోదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలంతో నేను అంటపడితిని. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంట? గురుపోతు కొమ్ము వలె ఏం చేశాడంట? కొమ్ముని పైకెత్తాడంట. హి రైజ్డ్ హిస్ ఆన్ లైక్ దట్ ఆఫ్ ఎన్ యూనికార్న్. యూనికార్న్ యొక్క, యూనికార్న్ అంటే యూనికార్న్ బైక్ కాదు, ఓకే? గురుపోతు అదొక పోతు. అంటే కొమ్ము పైకి వచ్చినప్పుడు ఏమవుతుంది? అందరికీ ఏమవుతుంది? ఆ కొమ్ము కనపడుతుంది. దావీదు ఏమంటున్నాడు? అలా దేవుడు నా లైఫ్ని హెచ్చించాడు. హల్లెలూయా. హెచ్చించి ఏం చేశాడు? ఈ కొమ్ము పై నుండి అందరికి కనపడాలంటే
పాత అనాయింటింగ్ సరిపోదు. ఇప్పుడు ఏం చేయాలి? క్రొత్త తైలంతో నేను అభిషేకించబడ్డాను. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఏమైపోయాడు? సూపర్ హ్యూమన్ అయిపోయాడు. సౌలు 100 సార్లు కాదు 1,00,000 సార్లు దావీదు వెంటబడిన దావీదుని ఏం చేయలేడు. ఎందుకో తెలుసా? ఆ అభిషేకం తన్ని కాపాడుతూ ఉంది. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు భయంకరమైన ఆర్థిక సమస్యలు నీకు వచ్చినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, అవి నిన్నేం చేయలేవు. నీకు ₹1,00,00,000 అప్పు ఉందా? ఈరోజు నేను చెప్తున్నా విను, అది నిన్నేం చేయలేదు. కొంతమంది అనుకో, బ్రదర్ మీరు ఇంతే చెప్తారు. లేదు, నువ్వు నమ్మితే ఈ వాక్యం పనిచేస్తుంది. హల్లెలూయా. నువ్వు నమ్మేవంటే దేవుడు ఈరోజు నీ కొమ్ముని హెచ్చిస్తాడు. నువ్వు నమ్మేవంటే క్రొత్త తైలంతో దేవుడు నిన్ను అనాయింట్ చేస్తాడు. హల్లెలూయా. ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు వాక్యాన్ని? ఒకసారి లూకా సువార్తలోకి వెళ్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురని. ఎవరి గురించి రాయబడతా ఉంది ఇక్కడ? యేసుప్రభు గారు. బాప్తిస్మిచ్చు యోహాన్. కరెక్టే నేను చెప్పింది? అతను ఏం చేస్తాడంట? ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ఆమేన్. సో ఈ వచనాలు అలా పెట్టి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. చాలు. ఇక్కడ సియోను కొండని ఒక విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఓకే, ఇందాక మనం 110వ కీర్తనలో కూడా దానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని చూసాం. గుర్తుందా ఎవరికైనా? యెహోవా నీ పరిపాలన దండము సియోన్లో నుండి సాగజేయుచున్నాడు. ఈ 3 విషయాలు కలిపి నేను చెప్పి ముగిస్తాను. ఓకే, నెక్స్ట్ ప్రేయర్లోకి వెళ్దాం. బాప్తిస్మిచ్చు యోహాను ఇప్పుడు ఏం చేయాలి? యేసుప్రభు వారు రాబోయే ముందు మార్గాన్ని సిద్ధపరచాలి. ఓకే, ఆయన మార్గాన్ని ఎలా సిద్ధపరుస్తాడు? ఆయన చెప్పే వర్తమానం ద్వారా సిద్ధపరుస్తాడు. ఎందుకంటే బాప్తిస్మిచ్చు యోహాన్కి అద్భుతాలు చేసే కృప ఇంకా ఇవ్వబడలేదు. ఓకే, బాప్తిస్మిచ్చు యోహాన్ ఏం చేయాలి? మాట్లాడాలి. ఇదిగో ఆయన రాబోతున్నాడు, మెస్సే రాబోతున్నాడు, రక్షకుడు రాబోతున్నాడు, అందరూ మీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి అవన్నీ చేసేసి రెడీగా ఉండండి. రెడీగా ఉన్న తర్వాత ఏంటి? ఆయన వచ్చి ఏం చేస్తాడు? మీ అందరికీ రక్షణ కలుగు చేస్తాడు. అది బాప్తిస్మిచ్చు యోహాన్ యొక్క థీమ్ అనమాట, ఆయన లైఫ్ మెసేజ్ అనమాట. కానీ నేను చెప్తాను వినండి, బాప్తిస్మిచ్చు యోహానుగా బయటికి రాకూడదు. బాప్తిస్మిచ్చు యోహాను ఎక్కడుండేవాడు? అరణ్యంలో ఉండేవాడు, మిడతలు తినేవాడు. అవునా? పొద్దున్న చెప్పినట్టు చికెన్ కబాబ్ తినట్లా బాప్తిస్మిచ్చు యోహాను. దేవుడు ఒక డిఫరెంట్ డైట్ ఇచ్చాడు అతనికి. ఓకే, నువ్వు అనాయింటింగ్లో ఫ్లో అయ్యేటప్పుడు కూడా దేవుడు నీకు ఒక డిఫరెంట్ డైట్ ఇస్తాడు. అవునా? ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేవు, కొన్నిసార్లు ఏం పడితే అది చేయలేవు. దేవుడు ఈరోజు అక్కడికి వెళ్ళొద్దంటే అన్ని బంద్ చేసుకొని కూర్చోవటమే. నేనేం చెప్తున్నాను? బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యంలో నుండి ఇప్పుడు బయటికి రావాలి. ఎలా బయటికి రావాలి? ఏలియా యొక్క ఆత్మతో, ఏలియా యొక్క శక్తితో బయటికి రావాలి. అందరు చెప్తారా ఎలా బయటికి రావాలి? ఏలియా యొక్క ఆత్మతో, ఏలియా యొక్క శక్తితో. ఇన్ ద స్పిరిట్ అండ్ పవర్ ఆఫ్ ఎలైజా. ఏలియా యొక్క ఆత్మ శక్తితో వస్తేనే కానీ తండ్రుల హృదయం పిల్లల తట్టు, పిల్లల హృదయం తండ్రుల తట్టు తిప్పబడుతుంది. బాప్తిస్మిచ్చు యోహాన్ బయటకు వస్తే ఏం జరగదు. సో ఇప్పుడు ఏం చేయాలి? బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యంలో ఉన్నప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? దేవునితో గడుపుతా ఉన్నాడు. అవునా? ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? దేవునితో గడిపి ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను ఎవరిని కలుసుకోవాలి ఆత్మీయ ప్రపంచంలో? అంతే చెప్పాలి. ఎవరిని కలుసుకోవాలి? ఏలియాకి ఆత్మశక్తి రావాలంటే ఎవరిని కలుసుకోవాలి? వాళ్ళ అమ్మమ్మనా? కాదు కదా.
ఎవరిని కలుసుకోవాలి? ఏలియాని కలుసుకోవాలి. ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహానికి పాత నిబంధనలో ఉన్న ఏలియాకి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? 800 సంవత్సరాల గ్యాప్ ఉంది. 800 సంవత్సరాల ముందు ఒక ఆయన వెళ్ళి అక్కడ సియోను కొండలో ఉంటున్నాడు. సియోను కొండ అంటే మన ఇక్కడ గోరంట్ల దగ్గర ఉన్న కొండ కాదు. ఓకే, సియోను కొండ అంటే స్పిరిట్ రెల్మ్లో, ఆత్మీయ ప్రపంచంలో దేవుడు పరిపాలన చేసే ప్రదేశం అది. హల్లెలూయా. విశ్వాసిగా నువ్వు అక్కడి నుండి పనిచేయడానికి పిలువబడ్డావు. హల్లెలూయా. అందరూ నాతో ఉన్నారా? ఒక విశ్వాసిగా ఏం చేయాలి? నువ్వు సియోను కొండ నుండి నువ్వు పనిచేయాలి. ఎలా వెళ్తావు దాంట్లోకి? అక్కడి నుంచి ఎలా పనిచేస్తావు? నీ ఆత్మీయ వినికిడి, ఆత్మీయ గ్రహింపు, నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నావు? నువ్వు స్పిరిచువల్గా దేవునితో టైం స్పెండ్ చేస్తా ఉన్నప్పుడు దేవుడు నీ పొజిషన్ని ఎలివేట్ చేస్తా ఉన్నాడు. నీ స్థానాన్ని ఆయన ఆత్మీయంగా పైకి లేపుతా ఉన్నాడు. పరలోకంలో నుండి ఎట్లా పనిచేయాలో ఆయన నీకు నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఎక్స్పీరియన్స్లోకి ఇప్పుడు ఎవరు వచ్చారు? బాప్తిస్మ ఇచ్చే యోహాను వచ్చాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 800 సంవత్సరాల ముందు వెళ్ళిపోయిన ఏలియాని కలుసుకుంటా ఉన్నాడు. కలుసుకున్నప్పుడు ఇప్పుడైంది? ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తిని ధరించుకొని అరణ్యంలో నుండి బయటకు వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ సీజన్ అయిపోయేసరికి కొంతమంది అలా బయటికి రాబోతూ ఉన్నారు. హల్లెలూయా. మీరు ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో వెళ్తా ఉన్నా ఈరోజు తన ఆత్మతో, దేవుని ఆత్మతో, దేవుని శక్తితో మీరు బయటికి రాబోతూ ఉన్నారు. హల్లెలూయా. మీరు బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు? మీరు రాజులాగా మీరు పరిపాలిస్తారు. హల్లెలూయా. ఎంతమందికి అలా పరిపాలించాలనుంది? ఎంతమందికి ప్రతి దాన్ని లైఫ్లో డామినేట్ చేయాలని ఉంది? మీరు రైట్ ప్లేస్కి వచ్చారు. హల్లెలూయా. ఈవెన్ మరణాన్ని కూడా తరిమి కొట్టే ప్లేస్లోకి మీరు వచ్చారు. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు రిజరెక్షన్ మిరకల్స్ చేస్తాడు ఆయన మనకి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇక్కడున్న కొంతమంది, మీరు ఆల్రెడీ కొంతమంది హాస్పిటల్స్లో ప్రార్థన చేశారు, అక్కడ ప్రార్థన చేశారు, ఇక్కడ ప్రార్థన చేశారు, మిరకల్స్ జరిగినాయి. నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. అందరూ చెప్పండి, నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ ఏంటి? పెట్లో ఉన్న వాళ్ళని బయటికి లేపటమే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? కొన్నిసార్లు అరణ్యంలో గుండా మనల్ని తీసుకెళ్తా ఉన్నాడు. అరణ్యంలో గుండా వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఏసీ పెట్టి, అవునా, బాగుంటుందా? స్మూత్గా ఉంటుందా? 5 స్టార్ హోటల్లో రిలాక్స్డ్గా పడుకున్నట్టు ఉంటుందా? ఉండదు. అంటే నీకు వస్తున్న ప్రతి కష్టాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఉపయోగిస్తూ ఉన్నాడు నిన్ను ట్రైన్ చేయడానికి. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? నీ లోపల నుండి మహిమను తీసుకొని రావడానికి ఆ కష్టాన్ని, శ్రమని, బాధను ఉపయోగిస్తూ ఉన్నాడు. నువ్వు అందుకే నీ కష్టాన్ని నువ్వు వేస్ట్ చేసుకోకూడదు. అయ్యో నాకే ఎందుకు ఇలా జరిగింది, అయ్యో నేను ఎందుకు ఎలా పోతాను. లేదు, నేను ఇది అయిపోయిన తర్వాత ఏలి యొక్క ఆత్మ, ఏలి యొక్క శక్తితో నేను బయటకు వస్తున్నాను. నేను ఇది అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ అనాయింటింగ్తో నేను బయటకు వస్తా ఉన్నాను. ఈ శ్రమ అయిపోయిన తర్వాత నేను ఆ ప్రతి రంగాన్ని నేను డామినేట్ చేయబోతా ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు దేవుని అనాయింటింగ్ కింద నేను ప్రాఫెసీ చేస్తా ఉన్నాను. 1950 ఆ టైంలో కొరియాలో ఒక యుద్ధం వచ్చింది, పెద్ద యుద్ధం జరిగింది సౌత్ కొరియాలో. సరే, ఏదో కొరియాలో యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత ఏమైందంటే దేశమంతా నాశనం అయిపోయింది. దేశమంతా కూడా కరువులోకి వెళ్ళిపోయింది. ఎన్ని రోజులు కరువు? కొన్ని దశాబ్దాలు, మేబీ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు దేశంలో ఉన్న ప్రజలంతా కటిక పేదరికంలోకి వెళ్ళారు. ఎంత పేదరికం అంటే తినటానికి కూడా తిండి లేనటువంటి స్థితి. అలాంటి భయంకరమైన పేదరికంలోకి వెళ్ళారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఒక దైవజనుని లేపుకున్నాడు ఆ దేశంలో. పాల్ యాంగ్చో గారు అని విన్నారు ఎప్పుడైనా? తర్వాత ఆయన పేరు మార్చుకున్నాడులే, పాల్ యాంగ్చో గారు అందాం. ఓకే, దేవుడు ఆ దైవజనుని లేపుకున్నాడు. ఆ దైవజనుడి యొక్క సంఘం ఎప్పుడు వచ్చింది? ఆ దేశం అంతా కరువు ఉండి తినటానికి తిండి లేనప్పుడు దేవుడు ఆ దైవజనుని లేపుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆ దైవజనుడికి ఏం చేశాడు తెలుసా? ఒక చిన్న ప్రార్థన నేర్పించాడు. టాబర్నాకిల్ ప్రేయర్ అంటారు, అవునా? 4th డైమెన్షన్ చదివారు ఎవరైనా? ఒకళ్ళు చదివారు, దేవునికి స్తోత్రం. సో అది స్పిరిట్ రెల్మ్కి ఫౌండేషన్, బేసిక్. ఓకే, సో ఒక చిన్న ప్రార్థన నేర్పించాడు. ఆయన ఏం చేశాడు? అదే ప్రార్థనకి సంఘం అంతా కూడా నేర్పించాడు ఆయన. ఆమె ఎప్పుడైతే ఆ సంఘం ప్రార్థన చేస్తూ ఉందో దేవుని ఆత్మచేత నింపబడి దేవుడు ఆ పట్టణాన్ని మార్చడం మొదలుపెట్టాడు. ఎంతమంది వచ్చారు తెలుసా ఆ పట్టణంలోకి? దేవునిలోకి 15 లక్షల మంది వచ్చారు.
ఎలాంటి టైంలో నుండి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? భయంకరమైన కరువు, భయంకరమైన పేదరికం ఆ దేశం అంతా. ఒకరోజు ప్రెసిడెంట్ అన్నాడు, ఏమన్నాడు? యాంగ్చో గారు, మిమ్మల్ని బట్టి ఈ పట్టణం బ్లెస్ అయింది. హల్లెలూయా. మిమ్మల్ని బట్టి ఏమైంది? ఈ పట్టణం బ్లెస్ అయింది. అలాంటి కండిషన్లో నుండి దేవుడు వాళ్ళని లేపి 20 years, 25 years, 10 years అవ్వకముందే చాలా మందిని దేవుడు బిలియనీర్స్గా చేశాడు ఆ సంఘంలోనే. హల్లెలూయా. ఎలాంటి కండిషన్లో నుంచి వచ్చారు వాళ్ళు? తినటానికి తిండి లేని స్థితిలో ఉండి వచ్చారు. ఇప్పుడు ఏమవుతోంది? దేవుని ఆత్మ వాళ్ళని కంట్రోల్ తీసుకోవడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఎవరు? హోలీ స్పిరిట్ వాళ్ళని కంట్రోల్ తీసుకోవడం మొదలుపెట్టారు. హోలీ స్పిరిట్ కంట్రోల్ కింద నువ్వు బ్రతుకుతా ఉంటే ప్రతి నీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? అచ్చమైన తెలుగులో చెప్పమంటారా? పిచ్చెక్కిస్తావు మామూలుగా. హల్లెలూయా. అలాంటి కార్యాలు దేవుడు ఈ సంవత్సరం మనకు ఆయన చేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకనే మనం అనాయింటింగ్లో ఎప్పుడు మనం ఫ్లో అవ్వాలి. బాప్తిస్మ ఇచ్చి యోహాన్ లాగా మనం కూడా ఏం చేయాలి? దేవుడు మనకి ఏ అనాయింటింగ్ని సిద్ధపరిచాడో దాన్ని మనం తీసుకొని దాంట్లో మనం నిలిచి ఉంటే చాలు. దేవుడు అన్ని బ్రేక్ త్రూస్ ఆయన మనకిస్తాడు. హల్లెలూయా. అన్నిట్లో మనం ఉన్నతమైన స్థానంలో ఉండాలి. మన ఆత్మీయ జీవితం కానీ, మన ఆర్థిక జీవితం కానీ, మన ఆరోగ్యం కానీ, మన పరిస్థితులను కానీ. నిన్ను చూశారంటే ఎవడ్రా వీడు అని పిచ్చెక్కాలి జనాలకి. ఈడ చర్చికి వెళ్తున్నాడు, అబ్బో ఈడెప్పుడు ఏడుపు మహమే అని అనుకోకూడదు. నీ మీద వచ్చిన అనాయింటింగ్, ఈరోజు నీ మీద వస్తున్న అనాయింటింగ్ నువ్వు వెలుబడి చేయటానికి. హల్లెలూయా. ఈరోజు నీ మీద వస్తున్న అనాయింటింగ్ దేనికి? నువ్వు వెలుబడి చేయటానికి. దేవుడు లాస్ట్ ఇయర్ నాతో మాట్లాడాడు 2022లో హౌసెస్ కోసం ప్రార్థన చేయమని. ఓకే, అందుకు ఈరోజు అనాయింటింగ్ సర్వీస్. దేవుడు ఎలా చేస్తాడో మనకు తెలియదు. మొత్తానికి దేవుడు చేస్తాడు. ఎలా చేస్తాడని నన్ను అడగండి, నాకు తెలియదు. కానీ దేవుడు చేస్తాడా? చేస్తాడు. సో మనం ఎందుకు వర్ధిల్లాలంటే, మనం వర్ధిల్లినప్పుడే దేవుని రాజ్యాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలం. దేవుడు మనల్ని ఎందుకు బ్లెస్ చేయాలనుకుంటున్నాడు? మనం ఒక్కళ్ళని ఎంజాయ్ చేయడానిక? లేదు. దేవుడు నిన్ను చూసి అనుకోవాలి, నేను కానీ ఈ వ్యక్తిని బ్లెస్ చేస్తే కనీసం ఒక 30,000 మందికైనా ఇతను ఆశీర్వాదకరంగా ఉంటాడని. దేవుడు నిన్ను చూసి నమ్మగలుగుతాడా? నిన్ను చూసి నమ్మగలిగితే అక్కడ దాకా నేను ఆయన బ్లెస్ చేయగలుగుతాడు. హల్లెలూయా. కెనెత్ కోప్లాండ్ గారు అని ఒక దైవజనుడు ఉన్నాడు, తెలుసా ఎవరికైనా? కెనెత్ కోప్లాండ్ గారు అని పేరు విన్నారు ఎప్పుడైనా? ఆయన ఫస్ట్ ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన దగ్గర ఒక పెన్సిల్ ఉంది. స్టోరీ తెలుసు కదా? స్టోరీ కాదు, నిజంగా జరిగింది. సో ఒక మీటింగ్లో ఆయన వాక్యం వింటున్నాడు. అన్నిటికంటే కష్టమైన టైం వచ్చింది. ఏం టైం అది? ఆఫరింగ్ టైం. మధ్యలో లేచి వెళ్ళలేడు. ఆయన దగ్గర ఏముంది? రూపాయి కూడా లేదు. ఏముంది? పెన్సిల్ ముక్క ఉంది. ప్రభువా, నా దగ్గర ఉన్న ఆఫరింగ్ ఇది, తీసుకో. ఆయన పెన్సిల్ ముక్క ఆఫరింగ్ బ్యాగ్లో వేసిన తర్వాత అక్కడున్న ఒక ఆంటీ పిలిచారు. పిలిచి ఏదో $2 $3 ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం చేశాడు? అది తీసుకెళ్ళి మళ్ళా ఆఫరింగ్ బ్యాగ్లో వేశాడు. దేవుణ్ణి నమ్మటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఏం చేయడం మొదలుపెట్టాడు? దేవుని నమ్మటం మొదలుపెట్టాడు. దేవుని నమ్మటం మొదలుపెట్టాడు. వాక్యంలో నిలిచి ఉండటం మొదలుపెట్టాడు. అనాయింటింగ్లో నిలిచి ఉండటం మొదలుపెట్టాడు. ఎంతమందికి రేన్హార్డ్ బాంకే గారు తెలుసా? రేన్హార్డ్ బాంకే గారు దాదాపు 77 మిలియన్ల మందిని రక్షణలోకి నడిపించారు ఆఫ్రికా దేశంలో. హల్లెలూయా. 77 మిలియన్ల మంది పైగా. ఆ క్రూసేడ్స్ అన్నిటికీ స్పాన్సర్ ఎవరో తెలుసా? కెనెత్ కోప్లాండ్ గారు. హల్లెలూయా. ఇంకో అద్భుతమైన విషయం ఏంటో చెప్పనా? ఆయన 27 జెట్ ప్లేన్లు దేవుని రాజ్యంలోకి ఉచితంగా ఇచ్చాడు. ఆయన ఎక్కడి నుంచి ప్రారంభించాడు? పెన్సిల్ ముక్క. మనకున్న సమస్య ఏంటంటే మనకి ఇమ్మీడియట్గా రిజల్ట్స్ రావాలి. బ్రదర్, లేట్ అవుతుంది. ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్. కంట్రోల్ చేసుకో లేట్ అయితే.
నువ్వు విశ్వాసంలో నిలిచుండు, నిరీక్షణతో ఉండు, ఓపిక పట్టు, దేవుడు బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఆ పరిస్థితిలోంచి నీకు బయటికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అలాంటి ఫైనాన్షియల్ మిషనరీస్ని దేవుడు ఈ సంఘంలో నుండి ఆయన లేపును కాక. హల్లెలూయా. నువ్వు ఆశ్రయించబడితే దేవుని రాజ్యానికి అడ్వాంటేజ్ అది. ఎందుకో తెలుసా, నువ్వు ఇంకా చాలా మందిని ఆశ్రయిస్తావు. కొన్నిసార్లు నీ లోపల ఉన్న ఆ అనాయింటింగ్ వేరే వాళ్ళకి ఫ్లో అవుతుంది. హల్లెలూయా. ఒకప్పుడు మీరు ఓన్లీ హీలింగ్ ప్రేయర్ చేశారేమో, లేకపోతే వాళ్ళు బాగోవాలని చేశారు, లేకపోతే వాళ్ళకి ఏదో జరగాలని ప్రేయర్ చేశారు. నెక్స్ట్ టైం నుండి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు బ్లెస్ అవటం కూడా ప్రారంభిస్తారు. ఎందుకో తెలుసా, ఆ అనాయింటింగ్ మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు వాక్యాన్ని ఎంజాయ్ చేశారు? అర్థమైందా? సో ఎంతమంది రెడీగా ఉన్నారు ప్రార్థన కోసం? సో ఎంతమంది హౌసెస్లోకి వెళ్ళాలనుకుంటున్నారు? సార్ మీ చేయి పైకి ఎత్తారా? లేచి నిలబడతారా? ఎంతమంది ల్యాండ్స్ కొనాలనుకుంటున్నారు? కరెక్ట్ సర్వీస్కి వచ్చారు మీరు. సో ప్రార్థన చేద్దాం. రేపో ఎల్లుండో జరిగిద్దని కాదు, దేవుడు ఎలాగలో చేస్తాడు. హల్లెలూయా. సో ఎంతమందికి అప్పులు ఉన్నాయి? దేవుడు సూపర్ న్యాచురల్గా చేస్తాడు, మనం నమ్ముదాం. హల్లెలూయా. హోలీ స్పిరిట్ అనాయింటింగ్ మనం కలిగి ఉన్నాం, దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. మేబీ కొంచెం టైం పట్టొచ్చు. ఈ పక్కన వాళ్ళు చెప్పు, కొంచెం టైం పట్టొచ్చు, కానీ అది దేవుడు చెప్తానని చెప్తే, అది దేవుడు చేస్తానని చెప్తే ఆయన తప్పకుండా చేస్తాడు. నువ్వు మాత్రం విశ్వాసంలో నిలిచుండు. హల్లెలూయా. సో ఓకే, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా? నేను జస్ట్ ర్యాండమ్గా అడుగుతా ఉన్నాను. ఉన్నాయా? సో నేను ఎప్పుడు ప్రార్థన చేయాలి అలా? మీ ప్లేస్లో నేను ఉంటే ఏం చేసామని తెలుసా? నాకు కావాల్సిన అన్ని లిస్ట్ మొత్తం రాసుకొని ఇంత పెద్ద ఫైల్ వేసుకొని వచ్చేవాడిని చర్చికి. ఈయన ఏదో చెప్పాడు ప్రార్థన చేస్తాడంట, ఏదో జరిగిద్దంట అని. కానీ మీకు ఉందిలే, కానీ గత 50 సంవత్సరాల్లో జరగలేదు కదా. జరిగిద్దంటారా? జరిగిద్ది. ఇప్పుడు జరగకపోయినా కనీసం నువ్వు ముసలాయి లోపు జరగదేంటి? సో దేవుడిచ్చిన ఆ ఆజ్ఞని బట్టి, ఆ కమాండ్మెంట్ బట్టి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. హల్లెలూయా. జస్ట్ కళ్ళు మూసుకుందాం. సో మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే మీ డాక్యుమెంట్స్ మీద చేయబెట్టండి. ఓకే. దేవుని యొక్క అనాయింటింగ్ ఆయిల్, దేవుని యొక్క అనాయింటింగ్ దాని మీదకి వస్తుంది. అది లోన్ అయినా అవచ్చు, అది హౌస్ పేపర్స్ అయినా అవచ్చు, అది ల్యాండ్ డాక్యుమెంట్స్ అయినా అవచ్చు, అది ఏదైనా అవచ్చు, అది ఏ ఫైల్ అయినా అవచ్చు. ఈరోజు దేవుడు సంథింగ్ ఏదో చేస్తా అని చెప్పాడు నాకు. ఓకే, జస్ట్ కళ్ళు మూసుకోండి. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, I release your anointing, O God, upon these documents. దేనికోసమైతే మీ బిడ్డలు వేచి చూస్తూ ఉన్నారు, దేనికోసమైతే ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేనికోసమైతే సంవత్సరాల తరబడి వెతుకుతూ ఉన్నారు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, I release the anointing of the Spirit of God. Come on, just receive it, just receive it. మీరు ఎక్కడున్నా జస్ట్ మీ చేతుల పైకి అయితే జస్ట్ రిసీవ్ చేసుకోండి. దేవా, ఆ భయంకరమైన పరిస్థితిలోకి, ఆ లేమిలోకి మీ అనాయింటింగ్ నేను మాట్లాడుతా ఉన్నా. ఈ సంవత్సరం ఈ సంఘంలో అనేక మంది వాళ్ళ ఓన్ హౌజెస్లోకి వాళ్ళు అడుగు పెట్టేదారు కాక, మీరు వారికి ఏవేవైతే చూపించారో డ్రీమ్స్లో, విజన్స్లో, అవి ల్యాండ్స్ అయినవచ్చు, బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఐ డిక్రీ అండ్ డిక్లేర్ దట్ యూ విల్ రైజ్ అప్ దిస్ ఇయర్. నీ లైఫ్ని దేవుడు ఎలివేటర్లో పెట్టి ఆయన పైకి లేపును గాక. నీ లైఫ్ విల్ బి ఎ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యువర్ లైఫ్ విల్ బి ఎ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్. శక్తి చేతను బలం చేతను కాదు, కానీ నా ఆత్మ ద్వారానే అన్నావు దేవా. గత 2-3 సంవత్సరాలుగా కొన్ని వాటి కోసం మేము ప్రేయర్ చేస్తూ ఉన్నాం. ఇది కేరోస్ మూమెంట్స్ అని మేము నమ్ముతా ఉన్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఆయన వాగ్దానం చేసిన హౌసెస్ మనకి ఇవ్వబడి గాక, ఆయన వాగ్దానం చేసిన ల్యాండ్స్ మీకు ఇవ్వబడి గాక. ఈ పట్టణంలో ఉన్న బెస్ట్ హౌసెస్లో, బెస్ట్ ల్యాండ్స్లో మనం ఉందుము గాక నజరేయుని యేసు నామములో.
By the power of the Holy Spirit, by the prophetic mantle upon my life, I release that power to create wealth in the name of Jesus. మనుషులు మిమ్మల్ని చూసినప్పుడు మీరేదో ప్రార్థన చేసుకునేవాళ్ళు, ఉపవాసం ఉండేవాళ్ళు, కన్నీరు కార్చేవాళ్ళు మాత్రమే కాదు, మీరు ఆశ్రయించబడిన వారని మనుషులు మిమ్మల్ని చూసినప్పుడు చెప్పుదురు కాక. I break every spirit of barrenness in your finances. I break every spirit of lack. I break every famine in your life. ఏలియా ఆత్మ, ఏలియా శక్తి నీ మీదకి దిగి వచ్చి దేవుడు ఎందులోకైతే ఉద్దేశించాడు, దేవుడు ఏదైతే ఇస్తానని వాగ్దానం చేశాడు, అందులోకి ఈ సంవత్సరం ఆయన్ని నడిపించును గాక. స్పిరిట్ రెల్మ్లో ఉన్న ప్రతి దాంతో నేను మాట్లాడుతున్నాను, ఎర్త్ రెల్మ్లో ఉన్న ప్రతి దాంట్లో నేను మాట్లాడుతాను, ఈ పట్టణాన్ని కంట్రోల్ చేసే పవర్స్తో నేను మాట్లాడుతున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మే యు ప్రాస్పర్ దిస్ ఇయర్, మే యు ప్రాస్పర్ దిస్ ఇయర్. ఆ లోన్స్లో నువ్వు ఒక బ్రేక్ త్రూని చూచుదు గాక. సంవత్సరాల తరబడి ఈఎంఐలు కడతా ఉన్నావా, ఈ సీజన్లో అది క్లోజ్ అవును గాక, అది ఎంతైనప్పటికీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.